ఈ సంవత్సరం జూన్ లో ఒక సంఘటన జరిగింది. దాని గురించి మనం ఒక వీడియో కూడా చెప్పుకున్నాం. జూన్ లో ఏం జరిగిందంటే, బెంగళూరుకు చెందినటువంటి ఒక మహిళ కేరళలో ఉన్నటువంటి త్రిశూర్ దేవాలయంకి వెళ్లి అక్కడేదో తన జీవితం మారుతుంది, తన భర్త లేడు, ఎవరు లేరు కూడా, తన జీవితం మారుతుందని ఆ దేవాలయంకి ఎవరో చెబితే వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత అక్కడ అర్చకులు ఎవరైతే ఉన్నారో అర్చకుడు, ఆ ఆలయ ఉద్యోగి ఇంకొక అతను అరుణ్, వీళ్ళిద్దరూ ఆమెని వివస్త్రణ చేసి ఆ పూజలో కూర్చోబెట్టారని, నాపై లైంగిక దాడులు కూడా చేశారని ఆవిడ బెంగళూరు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి వాళ్ళపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా వాళ్ళిద్దరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వెంటనే ఆ పూజారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి హోంమంత్రి పరమేశ్వరన్ దగ్గరికి వచ్చి విషయం చెప్పారు. అలాంటి వారు కాదు మా ఆయన, చాలా మంచివారు, ఏదో తప్పు జరుగుతుంది, అమ్మాయి విషయంలో ఏదో రాంగ్ ఉంది అని చెప్తే పోలీసుల చేత మళ్ళీ స్పెషల్ ఎంక్వైరీ చేయించారు. ఈ స్పెషల్ ఎంక్వైరీలో ఏం జరిగిందంటే, వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి వెనక నలుగురు ఉన్నారంట. వీళ్ళందరూ కలిసి ఈ విధంగా హనీ ట్రాప్ చేసి డబ్బులు గుంజుతారంట. అయితే ఆ పూజారి దగ్గర ఏవో డబ్బులు ఉన్నాయనో, పూజారి అనకూడదు వాస్తవంగా, అర్చకలు. అయితే ఆ అర్చకుల దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయనో మొత్తానికి ఏమో గాని, ఈ విధంగా ఆవిడే నగ్నంగా కూర్చుందని చెప్పేసి వాళ్ళు వీడియో తీశారని చెప్పేసి ఒక కథని అల్లేసి పోలీసులకి వివరించినట్లుగా పోలీసులకి అయితే తెలిసింది. దాంతో ఈవిడిని గట్టిగా ఎంక్వైరీ చేసేసరికి ఈవిడ వెనక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు పేర్లు కూడా చెప్పింది. తను కేవలం డబ్బులు గుంజడానికి ఈ విధంగా హనీ ట్రాప్ చేశామంటూ అసలు విషయం అయితే చెప్పేసింది. అంటే ఆ రోజు ఎంతమంది ఆ పూజారిని, అలాగే అదే అర్చకల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగి అరుణ్ని, దేవాలయ వ్యవస్థని ఎంతమంది తిట్టుకున్నారో, ఇలాంటిదేనా మీ సనాతన ధర్మం అని కూడా అక్కడ చాలా మంది తిట్టారు. కొంతమంది కుహనా మేధావులు కూడా ప్రశ్నించారు, ఇదే కదా మీ యొక్క ఇది సనాతనుల యొక్క ధర్మం, సనాతనుల యొక్క గొప్పతనం అంటూ కొంతమంది హేళన చేశారు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు దీని వెంటనే ఆవిడనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే 2 కోట్ల రూపాయలకి టెండర్ వేసింది ఆవిడ. ఇలాంటి దరిద్రులు మొన్న కూడా ఒక పంతులు గారిని కొట్టారు మెట్ల మీద, అతనేదో తప్పుగా ప్రవర్తించాడని. అంటే ఒక ఆలోచన లేదు, ఒక ఇది లేదు, ఏదో చెప్పారని మనం, అంటే అలా లైంగిక దాడులు చేస్తే కొట్టాల్సిందే, తప్పదు. కానీ లైంగిక దాడికి ఒక ప్రేమపూర్వకమైనటువంటి స్పర్శకి మనకి తేడా తెలియదు. అందుకే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం చెప్పాలి. అయితే ఇప్పుడు మరి ఈవిడ్ని, అలాగే ఈవిడ అనుకున్నటువంటి నలుగురిని, మొత్తం అందరిని 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి దారుణాలు ఉన్నాయి మన దేశంలో.